హాయ్ అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ ప్రసన్న కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటోబిలియరీ సర్జన్. ఇవాళ మనం మాట్లాడుకుందాం గ్యాస్ట్రైటిస్ గురించి. గ్యాస్ట్రైటిస్ అనగా కడుపు యొక్క లోపల పొర ఇన్ఫ్లమేషన్కి గురవటం. ఇది రెండు రకాలు. మొదటగా ఎక్యూట్ అనగా తక్కువ వ్యవధి గ్యాస్ట్రైటిస్, మరొకటి క్రోనిక్ అనగా దీర్ఘకాలపు గ్యాస్ట్రైటిస్. ఎక్యూట్ గ్యాస్ట్రైటిస్ కారణాలు: ఎక్కువగా కారం, మసాలాలు వాడిన ఆహారం లేదా నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవటం వలన, ధూమపానం, మద్యపానం సేవించటం వలన, ఎక్కువగా నొప్పుల బిళ్ళలు తీసుకోవటం వలన. అదేవిధంగా క్రోనిక్ గ్యాస్ట్రైటిస్ కారణాలు చూసుకున్నట్టయితే హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ వలన మరియు దీర్ఘకాలప మానసిక ఒత్తిళ్ల వలన. గ్యాస్ట్రైటిస్ లక్షణాలు: కడుపు పైభాగంలోనూ ఛాతీలోనూ మంటగా ఉండటం, నొప్పిగా ఉండటం, అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండటం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం. దీర్ఘకాలప గ్యాస్ట్రైటిస్ లక్షణాలు: కడుపు లోపల పుండ్లు మరియు కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా చూడవచ్చు. ఈ గ్యాస్ట్రైటిస్ కారణాలు కనుక్కునే విధానాలు: మొదటిగా మన పేషెంట్ యొక్క ఆహార పద్ధతులు, లక్షణాలు గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెప్పి కనుక్కునే రక్త పరీక్షలు, అదేవిధంగా అవసరమైన వారిలో ఎండోస్కోపీ అనగా ఒక చిన్న కెమెరా నోటి ద్వారా కడుపు లోపలికి పంపి కడుపు యొక్క లోపల పొర ఎలా ఉంది అని చెప్పి చూసే ప్రక్రియ. ఈ ఎండోస్కోపీ ఎవరిలో అయితే చేస్తూ ఉన్నామో వాళ్ళల్లో మనం హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెప్పేసి ఒక చిన్న బయాప్సీ ద్వారానే మనం కనుక్కోవచ్చు. ఇక్కడ ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే ఆహార పద్ధతులు అండ్ అలవాట్ల యొక్క మార్పు, అదేవిధంగా ఎవరిలో అయితే హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉందో వాళ్ళకి హెచ్ పైలోరీ కిట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ గ్యాస్ట్రైటిస్ బారిన పడకుండా ఉండటానికి మొదటగా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండాలి. మూడోది, అయినంత వరకు నొప్పుల బిళ్ళలు తక్కువగా తీసుకుంటూ ఉండటం. అదే రకంగా ఎవరిలో అయితే దీర్ఘకాలంగా మానసిక ఒత్తిళ్ల వల్ల గ్యాస్ట్రైటిస్ ఉందో వాళ్ళు ఈ ఒత్తిళ్ల నుంచి బయటకు వచ్చే రిలాక్సేషన్ టెక్నిక్స్ అనగా మెడిటేషన్ ఇవన్నీ ఫాలో అవ్వటం. అందరికీ నమస్తే. నెక్స్ట్ వారం ఇంకొక వ్యాధి గురించి తెలుసుకుందాం.